హలో మామా, నమస్తే మామా. మనం మళ్ళీ మన లొకేషన్ కి అయితే ఫిషింగ్ కి అయితే వచ్చాము. ఫస్ట్ గా అయితే మనం వాడే ఐటమ్స్ గురించి అయితే చెప్తాను. కానీ చాలా మంది చిరాకు పడుతుంటారు, కానీ చాలా మంది అయితే కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి ఐటమ్స్ అయితే చెప్తాను మామ, ఏమనుకోకండి. ఈ రాడ్ వచ్చి ఫైర్ ఫాక్స్ ఫిక్చర్ రాడ్ మామ, మంచి రాడ్ మామ, చాలా బాగుంది బడ్జెట్ లోన. అండ్ ఫైర్ ఫాక్స్ నంజారీలు, అది కూడాను చాలా బాగుంటది బడ్జెట్ లో. అండ్ YGR 9X లైన్ ఫ్రాగ్ మాత్రం నాకు ఇష్టమైన ఫ్రాగ్ మామ, ఫైర్ ఫాక్స్ చీటు. కొత్తగా ఫిషింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం ఈ ఐటమ్స్ అయితే సూపర్ అని చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ రోజు ఫిషింగ్ ఎలా జరిగిందో క్లారిటీగా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మామ, మన ఫస్ట్ ఛానల్ అయితే ట్రబుల్ అయితే అయిపోయింది. అందుకే ఇది మన రెండో ఛానల్ లో ఉన్న వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ ఛానల్ ఎట్లా సపోర్ట్ చేశారో ఇందులో కూడా అలాగే సపోర్ట్ చేయండి మామ. ఇక లేట్ చేయకుండా ఫిషింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మామ. మనకు ఫస్ట్ ఒక కొరమీన్ అయితే దొరికింది. కాకపోతే కనీసం మా ప్లేస్ ఎవరికి కనిపించదు మామ. నేను ఎక్కడైతే నిల్చున్నానో అక్కడ నిల్చుంటేనే కనిపిస్తుంది, కొద్దిగా అటు ఇటు అయినా కనిపించదు. సో ఆ ముందర అయితే నీరు ఉంది. సో చూడండి, చేప తీస్తాను బయటికి. ఇప్పుడైతే వేరే సైడ్ అయితే ఫిషింగ్ చేస్తాను మామ. ఇక్కడ చూడండి ఎట్లాగా బెదిరిస్తుందో మన కప్పని. అది తెలియచేస్తుందో తెలియదు, తెలియకుండా చేస్తుందో తెలియదు. కప్పను కొట్టినట్టే కొట్టి వదిలేస్తాను మామ. ఒక ప్లేస్ లో కొరమేన ఉందని తెలిసిన తర్వాత దాన్ని వదులుతామా, ఎలాగైనా పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి ఎట్లా పడతాను. ఫస్ట్ సారి అటాక్ చేసింది పెద్ద చేప, దాని తర్వాత ఈ లింగిడి జింగిడి చేప అయితే పట్టుకుంది. సో గుడికన్నా మెల్లమేళ అన్నట్టు ఏదో దొరికింది, అదే సంతోషము. సో అప్పుడు లేకుండా బ్యాగ్ లో వేసేయాలి. ఒకప్పుడు ఇక్కడ చాలా నీరును చేపలు తక్కువ దొరికేవి. ఇప్పుడైతే నీరు తగ్గిపోవడంతో చేపలు ఎక్కువ దొరుకుతున్నాయి మామ. కాకపోతే మరొక 4-5 రోజుల్లో నీరు అయితే ఎండిపోద్ది. ఈ నీరు పూర్తి తగ్గేలోగా ఎన్ని చేపలు దొరుకుతాయి అన్నిటిని పట్టేయాలి. ఇప్పుడు చూడండి మామ ఎంత పెద్ద చేప పడతానో. పెద్దది పొంగల్ బాబ్యా. ఇదే కదా బాబీ అందరు పెద్ద దొరికి. ఇంతకు ముందు ఇదే లొకేషన్ లో ఫిషింగ్ చేస్తే ఒక్క కొరమీన్ దొరికితే 4 పూమేలు దొరికాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా 4 కొరమీలు దొరుకుతుంది, ఒకటే పూమేలు దొరుకుతుంది మామ. కొద్దిగా నీటి నుంచి మనం నడుచుకుంటూ అవతల ఒడ్డుకు అయితే వెళ్తాను మామ. ఎక్కడైతే నాకు కొరమీన్ అయితే దొరుకుతుంది. కాకపోతే వీడియో తీయలేకపోయాను మామ, చిన్న ప్రాబ్లం వల్ల. పెద్దే ఇక్కడ రాడు మేడు బాబు, ఎన్ని దొరుకుతాయి తీస్తాను.
ముందు చూపించిన చేప ఈ చేప ఒకటి అనుకున్నారు మామ. అది తీసి బ్యాగ్ లేసి మళ్ళీ పడితే మళ్ళీ ఇంకో చేప అయితే దొరికింది. ప్రాబ్లం ఏంటంటే నా మొబైల్ హీట్ అయిపోయింది మామ, కంటిన్యూ కెమెరా ఆన్ చేయడం వల్ల. అందు గురించి వీడియో తీయలేకపోయాను. సో ఇప్పుడు మనం ఇంటికైతే బయలుదేరిపోదామా. మనకు దొరికిన చేపలు అయితే చూపిస్తాను. ఇవి మనకి దొరికిన ఫస్ట్ చేపలు మామ. 3 దొరికాయి కదా, 2 కొరమీలు 1 పూమెను. అవి దాని తర్వాత అయితే మళ్ళీ ఒక 2 చేపలు అయితే దొరికాయి. అవి కూడా చూపిస్తాను చూడండి. సో వీటికైతే వీడియో తీయలేదు మామ. బోక్ మీద ఉన్నదా? మామ నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోకి ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన మంచి మొబైల్, కెమెరా, పర్ఫార్మెన్స్ ఈ 2 కలిసిన మంచి బడ్జెట్ లో మొబైల్ ఏదైనా ఉంటే చెప్పండి మామ, నేను తీసుకుంటాను. ఈ మొబైల్ తో పడలేకపోతాను. ఈ ఫిషింగ్ ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మామ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.